హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిథునా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరిగింది. దాంతోపాటు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉండే. మెయిన్గా స్పెషల్ విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో స్పోర్ట్స్ డ్రెస్ అని చెప్పి డోనర్ని అడిగితే ఇచ్చారనమాట. స్కూల్లో పిల్లలకి 100 మంది పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈ స్పోర్ట్స్ డే డ్రెస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రోగ్రామ్ ఈరోజు పెట్టుకున్నాం అనమాట. యాజ్ ఏ పేరెంట్గా స్కూల్ నుంచి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, వెళ్ళిన దాని గురించి వీడియో. Respected teachers and respected parents and my dear loved students, everyone, happy Children's Day, November 14th, first Prime Minister of India's birthday today. So we are going to celebrate Teachers Day today. So wish you a happy Children's Day today. ఎగ్జామ్స్ ప్యాటర్న్ మార్చి SA1 SA2 రెండు పరీక్షలు మాత్రం పెట్టింది. అంటే అకాడమిక్ మధ్యలో ఒక ఎగ్జాము, అకాడమిక్ ఎండింగ్లో ఒక ఎగ్జాము, మధ్యలో యూనిట్ టెస్ట్ FA పరీక్షలని అవి 4 ఉంటాయి. FA1 FA2 FA3 FA4. ఈ SA1 ఎగ్జామ్కు FA1 కానీ ఈ యూనిఫామ్ డ్రెస్ కానీ చేంజ్ చేయాలి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే, లేకపోతే ఏమవుతుందా పాడవుతుంది. మీ ఇంటికాడ వేరే డ్రెస్సులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి 4 గంటలకు ఇంటికి పోగానే. ఫిఫ్త్ క్లాస్ ఈ ట్రైన్ చిన్నదే అయినా దానికి ఎంతో విలువ ఉంటుంది. అది క్లాస్ చూడండి అందరూ. క్లాస్ చూడండి. 4th క్లాస్
చిన్నోడు రాకలే మమ్మీ అని సెకండ్ క్లాస్ First one, you Osami. ఇలా ప్రతి ఒక్కరూ పేరెంట్ ఆలోచించి ప్రైవేట్ స్కూళ్ళల్లో అనవసరంగా ఫీజులు వేలకు వేలు కట్టే బదులు ఉన్న ఊర్లోనే పిల్లల్ని మంచి స్కూల్గా మనం పేరెంట్స్ ఆలోచించి స్కూల్ని తీర్చిదిద్దుకుంటే మనం అన్ని ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్ని కూడా మంచి స్థాయిలో ఉంచుకోవచ్చు అని మేము ఆదర్శంగా నిలబడి మా ఊరి పేరెంట్స్ అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపిస్తున్నాము పిల్లలందరినీ. మంచి విద్య ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు. ఈ రకంగా డోనర్స్ కానీ ఊర్లో పెద్దవాళ్ళు కానీ అందరూ పట్టించుకొని స్కూల్ అనేది డెవలప్ చేసుకుంటే ఈరోజు ఈ ఫీజుల మోత, ఈ పిల్లల్ని అనవసరంగా వాళ్ళకి స్ట్రెస్ ఇదంతా తగ్గుతుంది. పేరెంట్స్ దయచేసి ఆలోచించి అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించి మంచి విద్యను అందేటట్టుగా చేసుకుంటే ప్రతి ఒక్క పిల్లలకి, తల్లులకి, తల్లిదండ్రులకి అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం ఇది. మరి పోలీసులు కొట్టడం వల్ల మనం చదువుకుందామా? తల్లిదండ్రులు కొట్టడం వల్ల, మాస్టర్లు కొట్టడం వల్ల చదువుకుందామా? మీరు ఇంకెంతకే వదిలేస్తున్నా. ఓ పిల్లలు, మీరు నేటి పిల్లలే నేటి భావితరాలకు పౌరులు. అంతేనా? నమాజ్ చేస్తారు, నమాజ్. ఇంకా ఇలా గవర్నమెంట్ బడి అని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరూ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, మా ఊర్లో చదువుకున్న ప్రతి ఒక్కరు చాలామంది మంచి మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మన స్కూల్ని ఒక కంట కనిపెట్టుకొని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు నరసింహ బాబాయ్ లాగా అందరూ ఆలోచించి ఎంతో కొంత సహాయం చేస్తే మన స్కూల్ని చాలా డెవలప్ చేసుకోవచ్చని నేను ఈ వీడియో తీశాను. గత 4 సంవత్సరాల నుంచి నేను మన స్కూల్ బాగా డెవలప్ చేయాలని నా సొంత ఆలోచన. అసలు చాలా సమస్యలు ఉన్నాయి స్కూల్లో, స్టేజ్ లేదు, ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ చిన్న సహాయంతో ఎన్నో ఉపయోగాలు ఈ చిన్న పిల్లలకి మనం అందించిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించి పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడే రకంగా మనము సహాయం చేద్దామని సందర్భంగా వీడియో చూసిన వాళ్ళందరికీ నేను వినతి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఊరి వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఒక్కసారి తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మన స్కూల్ గురించి ఒక్కసారి ఆలోచించాలని చిన్న మనవి. ఈరోజు ఒక డోనర్తో స్కూల్ పిల్లలందరికీ ఇప్పించగలిగాము. ఇలాగే ఎవరైనా ఉత్సాహం ఉన్నవాళ్ళు, స్కూల్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.